మెంతులు ముందేసేని ఇంపార్టెంట్ అండి. ఇగో ఎల్లిపాయలు కరివేపాకు మొత్తం అన్నీ వేసామండి. ఇక ఉల్లిపాయలు అండి, పచ్చిమిరపకాయలని. ఇదిగోండి ఇదేంటో అనుకున్నారేమో అండి, చెట్టుని కాసిన ములక్కాళ్ళు అండి మా వదిన ఇచ్చారు. ఈ ములక్కాళ్ళు ఇదిగోండి సిరగడ దుంపలు, వంకాయలు. రేపు పొద్దుటికి పులుసు పెట్టేస్తున్నానండి. ఇప్పుడు పెడితే చాలా బాగుంటుందండి. రేపు పొద్దుటికండి ఎప్పుడైనా సరే రాత్రి పెట్టుకుంటే పొద్దున్నకి బాగుంటుందండి. ఇప్పుడు రాత్రి అయిందండి, ఇప్పుడు పెడుతున్నాం అంతకండి. ఇదిగోండి మేమైతే ఉల్లిపాయలు వేసుకుంటామండి. మా రాజుల్లో అయితే కొంతమంది అయితే రుబ్బు వేసుకుంటారండి. రుబ్బు వేసుకునే దానికంటే ఉల్లిపాయలు వేసుకుని మాకు నచ్చుతుందండి. ఇది మీరు పొరాటాలో తినండి, రేపు సాయంత్రం అండి అమ్మ అనిపించేసుకుంటుందండి. అంత బాగుంటుందండి కూర. అందుకు ఇప్పుడే చేసేసుకుంటున్నానండి. ఇవాళ చేసేస్తే రేపు తింటారు. పొద్దున్న బాగుంటుంది, సాయంత్రం కూడా తినొచ్చండి. ఇదిగోండి ములక్కాడ కూడా ఒక్కోసారి పచ్చివాసన అది పోవాలండి. చెట్టు కాడ కదండి, చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇందులో గుడ్లు వేసుకుంటే ఇంకా బాగుంటాయండి. కాకపోతే రేపు సోమవారం కదండి, అది గుడ్లు వేసుకోదండి. ఇదిగోండి అన్నీ వేసాను, కారం ఉప్పు పసుపు అన్నీనండి. ఇవి బాగా మగ్గనిచ్చుకుంటే అప్పుడు దాని రుచి వేరుగా ఉంటుంది. చాలా బాగుంటుంది ములక్కాడ. పొద్దున తింటే అండి. ఇదిగోండి కూర చూడండి, చాలా కలర్గా చాలా బాగుందండి. తినప్పుడు తినాలనుకుంటుంది. వంకాయలే కదా అనుకుంటామండి. వంకాయ అసలు కూరలు ఏంటి, పులుసులో వంకాయలు ఎప్పుడు మజా రాదండి. ఇదిగోండి కారం మంచిదైతేనే పచ్చలైన కూరలైన ఏదైనా బాగుంటాయండి. ఇదిగోండి బాగా వేగాలండి. పచ్చివాసన పోయేటట్టు వేగితేలా 2 రోజులైనా పారవుతుందండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి మరిగిన తర్వాత నూనె అలా ఒక సైడ్కి వచ్చేటట్టు మరిగితే ఆ కూర 2-3 రోజులు బయట ఉన్నా కూడా పాడవదండి. చూసారు కదండి. అదిగోండి వదిలేసిన నూనె అదిగోండి. ఇదిగోండి చింతపండు వచ్చేస్తున్నాను. ఇంకా మనకు కావాల్సిందంటే కానీ చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. బెల్లం ఇష్టమైన వాళ్ళు బెల్లం వేసుకుంటారండి, అక్కర్లేదన్న వాళ్ళు మానేస్తారు. మేమైతే వేసుకుంటామండి, బెల్లం వేసానండి. అసలు రేపు పొద్దున్న తింటే ఉంటుంది కదండి, మీరు నీసు మోసాలు మర్చిపోతారండి. ముక్కలు అయితే మగ్గిపోయినాయండి. కొద్దిగా నీళ్ళు ఇంకా పైనుంచి యాడ్ చేస్తున్నాను. పులుసు వేసిన తర్వాత మట్టుకి కొత్త ఉడకాలండి. కొంచెం ఐలో పెట్టాలండి. ఇప్పుడు వేగే వరకు సిమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే అండి ఐలో పెట్టకపోతే నానించి చురికితే కూర రుచి ఉండదు. ఇదిగోండి ఆదివారం సాయంత్రం వండుతున్నామండి పులుసు. చూడండి ఎంత బాగుందో. రేపు పొద్దుడికి ఇంకా ఊరుతుందండి. రేపు సాయంత్రం పొరాటాల్లో తింటే ఎంత బాగుంటుందండి. పొద్దున్న అన్నంలోకి, సాయంత్రం పొరాటాల్లోకి అండి.